నిరుని ఆత్మ యెహోవా పెట్టిన అది మీకు కళ్ళు తెరవబడతాయి. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు కళ్ళు తెరవబడతాయి, చెవులు తెరవబడతాయి. ఇక కొంచెం కాలం అయిన తర్వాత మనం ఏం చెప్తున్నాం వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళ నాన్న ఎవరో వాళ్ళ అమ్మ ఎవరో తెలిసిపోతారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో అన్నీ తెలిసిపోతాయి. బంధువులు రాగానే మీకు తెలియట్లేదు వాళ్ళు ఏ రూపంలో వస్తున్నారంటే దేవదూతల రూపంలో వస్తున్నారు మీ ఇంటికి. ఆ బంధువుల వలన నీకు శోధనలను పడి తటపటలాడుతున్నావు, కొట్టుకుంటున్నావు. కుడితిలో ఎలక పడితే ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటున్నావు. శోధన నుంచి తప్పించుకోలేకపోతున్నావు. తప్పకుండా పాపంలో పడుతున్నావు. ఏమైపోయింది నీ ప్రార్థన? ఏమైపోయింది నీ ప్రార్థన? ఆడవాళ్ళు ఎంత బుద్ధి లేని వాళ్ళు అంటే, మా పెదనాన్నగారు అబ్బాయి వచ్చాడు, మా మామయ్య వచ్చాడు. ఆ మామయ్య బుద్ధి లేనివాడు ఎటు చేతులు పెడతాడో అది అర్థం కావట్లేదు. మీరు కూడా బుద్ధి లేని వాళ్ళు అవుతున్నారు. మరి యెహోవా పెట్టిన దీపం అయితే నేను ఎంత జాగ్రత్త, ఎంత దూరంగా ఉండాలి మీ మామయ్యకి మీ బావయ్యకి. నీ జ్ఞానం అయిపోయింది. ఏమైపోయింది నీ జ్ఞానం? ఎలా పడ్డావో నీకే తెలియదు. దేవదూతలకు వస్తారు నీకు సహాయం చేసి, నేను చూపిస్తానమ్మా, హైదరాబాద్లో నీకు ఉద్యోగం నేను ఇప్పిస్తానమ్మా, నాకు చాలామంది తెలుసు, రా నామ్మ ఈ రాత్రి మనం వెళ్దాం హైదరాబాదు అంటే మీ అమ్మ నాన్న ఒప్పుకుంటున్నారు. ఎప్పుడు నువ్వు మారు మనసు పొందిందారు ఫినిష్. నీ జీవితం అంతా కూడా ఆ కుక్కలు పీకినటువంటి విస్తరాకులాగా తయారైపోతుంది. నీకే జ్ఞానం లేదు. ఎంతవరకు ఇంట్లోకి రానివచ్చు వాళ్ళని? అసలు వాళ్ళతో నువ్వు క్లోజ్గా ఉండవచ్చా? నువ్వు? ఇంగిత జ్ఞానం ఏమైంది నీది? ఇంగిత జ్ఞానం ఏమైంది? కజిన్ బ్రదర్ ఏనండి అంటావు. కజిన్ బ్రదర్ అయితే ఏంటి? నువ్వు ఒక్కదానికి తెలివి ఉందనుకుంటున్నావా? బుద్ధి లేని దానం, తెలివి లేని దానం, తెలివి శూన్యం. మారు మనసు పొందిన వెంటనే జరిగే కార్యాలు. నీకు తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాను నేను, నాకు చాలామంది ఆఫీసర్లు తెలుసు అని బయలుదేరతాడు. సైతాన్ రెండో ఆకాశం నుంచి పంపిస్తాడు. నాకు అవసరం లేదని చెప్పడం, నేను నీతో రాను, నాకు కావాలని నా దేవుడు ఇస్తాడు. ఎంతమంది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఆమె హైదరాబాద్ వచ్చి కొంతకాలం అయిన తర్వాత అడిగాను, ఎక్కడ ఉంటున్నావు అన్నాడు. మా మామయ్య దగ్గర ఉంటున్నాను. బాగా ప్రార్థనకు వచ్చేది, అడిగి గనుక వచ్చేది. కొంతకాలం మానేసి, ఇప్పుడు కాదు నేను చెప్తే ఎప్పుడో సంగతి చెప్తాను. మానేసిన తర్వాత చాలా మేము కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళం ఆమె కొరకు. మరి కొత్తగా వచ్చిన ఆ అమ్మాయి దేవుని సేవలో బాగా పనిచేస్తుందేమో. కొంతకాలం అయిన తర్వాత రావడం మానేసిన తర్వాత విచారపడ్డాం. కానీ ఒక రోజును కన్నీటితో ఒక చిన్న బేబీని పట్టుకొని వస్తుంది. వెంటనే అర్థమైంది నాకు, ఎక్కడ ఉంటున్నామంటే మా మామయ్య దగ్గర ఉంటాం. ఈ మధ్యలో ఏమైందనమాట, మీకు అర్థమవుతుంది కదా. చేతులకు ఏమొచ్చింది? ఒక బేబీ వచ్చింది. నాశనం అయిపోయింది కదా తన జీవితం. అక్కడి నుండి ప్రతి ఆదివారం కన్నీటితో వస్తుంది. తన యొక్క పాపం యొక్క జీతం పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. ఫినిష్ అయిపోయింది. తన యొక్క జీవితం యొక్క విలువంతా నాశనం అయిపోయింది. జాగ్రత్త, మీరు మాటిమాటికి హైదరాబాద్ అని బయలుదేరకండి. ఎవరో ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళని, మీ అంతటా మీరే మేము చాలా జ్ఞానవంతురాలు అనుకోకు. నీ జ్ఞానం అంతా మురికే గుంట. నీ ఆలోచనలు మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం.
లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను ఏమొస్తాయంట? దురాలోచనలు. అది నేను గమనించలేకపోతున్నాను. ముందు ఆలోచన లెవెల్లో పడుతున్నాను. దురాలోచనలు, జారత్వం అంటే ఏంటి? నీకు వివాహం కాకముందే నువ్వు పాపం పడటమే జారత్వం. భయం లేని దానివై. మీ అమ్మకి భయం లేదు, నీకు భయం లేదు. అంత విలువ లేదా నీ శరీరానికి? దురాలోచన, చెడ్డ ఆలోచన. ముందు ఆ చెడ్డ ఆలోచనలు జయించడానికి దేవుని దగ్గర కృప అడుక్కో. ఆ శక్తి తెచ్చుకో. వేరే శక్తి అవసరం లేదు. పెద్ద ఉద్యోగం కావాలి, ఇంకా ఏదో అయిపోవాలి, ఈ మనకు అనవసరం. దురాలోచన మీద జయం నాకు కావాలి. నీకు హరిరామ గారు, షడ్డ గారి భార్య, ఎప్పుడు మీటింగ్ వచ్చినా ఎప్పుడు కూడా మంత్లీ మీటింగ్ ఆపలేదు ఆమె. మధ్యలో పౌర్ణమి మీటింగ్ అని పెడతాను కదా, ఎప్పుడు ఆపలేదు ఆమె. మీకు నేను సత్యమే చెప్తున్నాను. ప్రతి మీటింగ్లోనూ వచ్చి కూర్చొని కొంతసేపు ఏడ్చేది. అయ్యా మీరేమని అనుకోండి, నాకు బుర్రలో జైమ్ కావాలి, నాకు ఆలోచన బధ్యములలో జైమ్ కావాలి, మీరు నాకు దయచేసి ప్రార్థించండి. తల వంచేది, మోకరించేది. ప్రతిసారి ప్రార్థన చేయించుకునేది. కానీ ఒకరు కొంతకాలం అయిన తర్వాత ఆమెకు దురాలోచనలో జయం వచ్చింది. మీకేమో అసలు పుట్టినప్పటి నుంచి దేవదూతలం అన్నట్టు నటిస్తారు మీరు అందుకే రాదు నా దగ్గరికి. మీరు దేవదూతలాగా పుట్టారేమో అనిపించేటట్టుగా యాక్షన్ చేస్తారు. మీరేంటి మీ సొంత భక్తిని మీరు వెంబడిస్తున్నారు, కానీ ఎవడో నీకు సహాయం చేసేవాడు ఎవడు లేడు, నటిస్తున్నారు మీరు. మా అమ్మ ఎప్పుడు ఆమె చెప్పేది, ఒరే నా తలంపుల మీద నాకు జయం కావాలరా. మా అమ్మ వచ్చి ప్రార్థన చేయించుకునేది, సీనియర్. కానీ కొంతకాలమైన తర్వాత ప్రార్థన చేసుకున్నట్టు, ప్రభా నేను వాక్యం చెప్తున్నాను, అది చేస్తాను, ఇది చేస్తాను, నాకు ఈ తలంపుల మీద జయం లేదు అంటే దేవుడు ఆమెకి ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటంటే, ఆకాశంలో ఒక ఎర్రని రుమాలు తిరుగుతూ ఉన్నాడు. ఎర్రని రుమాలు అది వచ్చి తిరిగి ఆమె తలను చుట్టేసిందంట. ఎర్రని రుమాలు తలను చుట్టేసిందంట. తెల్లవారు చూస్తే ఆమెకు చక్కని తలంపులు వచ్చినాయి. ఈ దుష్ట తలంపులకి అక్కడి నుంచి రానేలేదంట. దురాలోచన. ఇలా కొంతమంది నటికలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ నటికలు చాలా మేధావుల్లాగా ప్రవర్తిస్తారు. మీరు నీకు వస్తున్న ఏదో ఉట్టి అన్క్లీన్ తలంపే కాదు, అపవిత్రమైన తలంపులే కాదు, లోక సంబంధమైన తలంపులు. మీలో కొంతమంది మ్యారేజ్ చేసుకోకముందు మీ ఇష్టానుసారిగా వీళ్ళతో కాంటాక్ట్ చేసుకొని తర్వాత ఏమంటారు, మీరు మా కాస్ట్ కాదులే నేను చేసుకోను అంటే అది తీసి అవతల పడేస్తారు. అంతే. ఆ పిల్లలు భయం అంతా మీకు ఏమీ తెలియనట్లుగా హాయ్ బాయ్ అని తయారైపోయారు. అంతా మీరు ఎంతమంది నాశనం చేస్తాను, ఏమీ తెలియకుండా అంత దాస్తున్నావు. నీ తెలివి నిన్ను నాశనం చేస్తుంది. జాగ్రత్త. చాలా తెలివి ఉందన్న నటించుకుంది. దేవునితో సరైన సంబంధం నీకు లేదు. ఆ జాబితా అంతా చదువుకోండి. అంతే. నీకు అవసరమైనది ఏంటి అది నీకు కావాలి. ఈ కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు ఏం చెప్పేవారు? మాటికి చెప్పండి, ఏం చేయమనేవారు? ఇలాగలా అంటున్నారు, మీకు గుర్తుంది.
ఫ్లోరెన్స్ నైటింగేల్ ఫస్ట్ తన దగ్గరున్న 38 మందో నర్సులకి ఫస్ట్ ఏం నేర్పించిందంటే, తరచుగా మాటికి ఒక పేషెంట్ మీరు దాటకముందు చేతులు శుభ్రంగా, అప్పుడు ఏమొచ్చినాయి, శానిటైజర్స్ వచ్చినాయి. మన కరోనా సమయంలో ఏమొచ్చింది, ప్రతి ఇంట్లో ప్రతి గుడిసెలో, చిన్ని గుడిసెలో కూడా శానిటైజర్స్ వచ్చేసి డాక్టర్లు మాటికి అక్కడెక్కడికి వెళ్తున్నావు నువ్వు, యేసు ప్రభు రక్తమే నీకు శానిటైజర్. కొంతమంది ఎంత బుద్ధి లేని వాళ్ళు అంటే, మేము ప్రార్థన చేసుకుంటాం, ఏ జబ్బు వచ్చినా నిజమే ప్రార్థన చేసుకో, మీ జబ్బు పోతే నాకే సంతోషం. జబ్బులు పోగొట్టేవాడు కూడా అన్నాడని. జబ్బులు పోగొట్టేవాళ్ళు ఇంకా శానిటైజర్స్ వాడాలి, ఇంకా హ్యాండ్ వాష్ వాడుతూనే ఉండాలి. ఆ ఇంటికి ఈ ఇంటికి ఎక్కడికి వెళ్ళా ఇవి సూక్ష్మ క్రిములన్నీ ఎంతో మంది చుట్టూ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పిచ్చివాడు అవుతున్నావు. నీకు అర్థం కావట్లేదు. చోటుకెళ్ళి ఇంకో చోటుకెళ్ళాలంటే ఎంత ప్రార్థన చేసుకోవాలి నువ్వు? మామూలుగా తమాషకి వెళ్ళిపోవడమే. అక్కడ ఉన్న సూక్ష్మక్రియలు ఎన్ని నీతో వస్తాయో తెలియదు. అలాగే ఆత్మ సంబంధమైన సూక్ష్మక్రియలు ఎన్ని వస్తాయో నీకు తెలియదు. కొత్తగా దేవుని సన్నిధిలోకి వచ్చేవాళ్ళు బహు జాగ్రత్తగా మందిరంలో ఏం చేసేవారంటే, అపోస్తలులు మందిరమును విడవక ప్రతిరోజు కలుసుకునేవారు. మందిరంలో ప్రతిరోజు కలుసుకునేవారు. మీకు మందిరం అంటే ఇష్టం ఉండదు, రోజు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలంటే మీకు ఇష్టం ఉండదు. ఎప్పుడో ఆదివారం వస్తావు. మరి మీరు దావీదు యొక్క ఆలోచనలు, దావీదు యొక్క ఇష్టాలు ఒకసారి చూసుకుంటే తెలుసు. 27వ కీర్తన అతని యొక్క ఉద్దేశాలండి, మీ ఉద్దేశాలండి. చదవండి 27వ కీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షణయున్న, యెహోవా నాకు వెలుగు, తర్వాత రక్షణ. నేను ఎవరికి భయపడుదును? ఎవరికి భయపడతాను నేను? యెహోవా నా ప్రాణదుర్గము, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై, నా శరీర మాంసమును తినుటకై. దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. అది దావీదు ఆసక్తి కావాలి నీకు. ఇతను పెళ్ళేసి వాళ్ళు పొడి చేయలేదు, లేకుంటే కింద పడేయలేదు. దేవుని శక్తి ఆయనలో ఉంది. వారు తొట్టిల్లి కూలేరు అంతే. ఇంకా నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నాతో యుద్ధం చేయడానికి దండు దిగినను, నా హృదయము భయపడదు. నేను భయపడనంతే. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగితే, అది జాగ్రత్తగా మీరు అది ప్రార్థన చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు అది ప్రార్థన చేసుకోండి. ఏంటది? యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని, దానిని నేను వెదకుచున్నాను. అది వెతకాలి నువ్వు ఇప్పుడు. ఏంటంట వరం? ఏంటంట? యెహోవా ప్రసన్నతను చూచుటకును. ఇది ఉండాలి నీకు జీవితాంతం. నాకు ఏదో కావాలి, నాకు అది కావాలి, దాని కొరకు ఉపవాసం ప్రార్థన చేస్తాను, ఒక 2 వారాలు ఉపవాసం ప్రార్థన చేస్తాను. అది కాదు, అది స్వార్థం. అది స్వార్థం కొరకు నీ యొక్క దేవుని శక్తిని దుర్వినియోగపరచుకో. ద పవర్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ మిస్యూజ్ దట్ ఫర్ యువర్ సెల్ఫిష్ థింగ్. నీ సొంత మార్గం కొరకు దేవుని యొక్క శక్తిని వాడొద్దు. ఎలా వాడాలంటే, నీ సన్నిధిలో నేను ఉండాలి ప్రభా. యెహోవా యొద్ద ఒక వరం. అందుకే దావీదు జీవితంలో జయం. స్వార్థం లేదు అతనికి. ఇప్పుడు నువ్వు
చేసుకోవాల్సిన ప్రార్థన ఇది. ఆయన సన్నిధిలో ఏంటంటే ఏముంది, దేని కొరకు అడుగుతున్నాడు అతను? యెహోవా ప్రసన్నతను చూచుటకును. అనండి అందరూ, యెహోవా ప్రసన్నతను. మళ్ళీ చెప్పండి, యెహోవా ప్రసన్నతను చూచుటకు. అంతేనమ్మా, చూచుటకును. ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఆయన ఆలయంలో ధ్యానించుటకును. అది అడగండి. మళ్ళీ చెప్పండి అందరూ, ఆయన ఆలయంలో ధ్యానించుకోవటకును. అది అడుక్కున్నాడు. ఎందుకు అడవలేము? దాని బదులుగా ఏదేదో చేసేయాలని కోరుతానంటే, నేను ఆ ట్రైనింగ్ అయిపోవాలి, నీ ట్రైనింగ్ అయిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, దుబాయ్ వెళ్ళిపోవాలి, డబ్బులు సంపాదించి, బొంబాయి వెళ్ళిపోవాలి, మెడ్రాస్ వెళ్ళిపోవాలి, బెంగళూరు వెళ్ళిపోవాలి, బెంగళూరు వెళ్ళిపోయి పిచ్చివాడిని అయిపోవాలి. అంతే. వాక్యం అంటే శ్రద్ధ ఉంది ఉండదు వాళ్ళకి. ప్రార్థనలన్నీ కూడా ఏంటంటే, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, చేయండి ప్రార్థన, మీరు చేసేయండి నాకు కొరకు ప్రార్థన. ఉదయం నుండి సాయంకాలం ఇదే స్వార్థపూరితమైన ప్రార్థన. ఆయన ప్రసన్నతను చూచుటకును. ఇంకేముందామా? ఆయన ఆలయంలో ధ్యానించుటకును. అది మీరు అడుక్కోండి, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. నా జీవిత కాలం అంతయు, అది అండర్లైన్ చేసుకోండి, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. ఇక వేరే ఆశ్చర్యకారులు అడుగు. అకస్మాత్తుగా దానియేలు చిన్నగా ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా బబులోనీయులు వచ్చేసారండి. వచ్చేసి టార్చర్ చేసి పడేసి, తిట్టి కొట్టి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఏమి ఆశ్చర్యకారాలు కొరకు అడగలేదు వాడు. ఈ బబులోను రాజు నువ్వు గద్దిస్తున్నాను, బబులోను రాజు నువ్వేమో ద్వేషిస్తావు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా సేవకుడు అంటాడు. బబులోను రోజును పంపించిన వాడు ఎవరు? చెప్పండి అందరూ. బబులోను రోజును పంపించిన వాడు ఎవరు? మరి అతడు నష్టం చేశాడా? ఏం చేశాడు? వాళ్ళు అక్కడ నష్టం చేశాడు. అయినా కానీ ఈ దానియేలు, షడ్రక్, మెషక్ లోపడిపోయారు అంతే. అక్కడ పెద్ద పెద్ద ప్రార్థన చేసేసి విడుదల పొందేసి స్వరంగం చేసుకుని వచ్చేయలేదు. ఆ కష్టానికి లొంగిపోయారు అంతే. కానీ బబులోను ఆశ్చర్యకార్యాలు చేశారు. ఎప్పుడు చేయలేనికి తెలుసు. నువ్వు లొంగిపో, కార్యాలు జరుగుతాయి. నువ్వు ఎదిరించు, స్మాష్ అయిపోతావు. జాగ్రత్త ఏమనుకుంటున్నావు? దానియేలు ఎదిరించలేదు. దేవుని ఆత్మలో ఉంది. ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళని ఎవరన్నా మనం చూడగలమా? ఈ నెబుకద్నెజరుని గద్దేస్తున్నాను అన్నాడా? దానియేలు అన్నాడు అలాగా? అనలేదు. లోపడిపోయారు అంతే, వెళ్ళారు. వీళ్ళ సంగతి ఇప్పుడు చూస్తాం అనుకోరు. వెళితేనే వాళ్ళ సంగతి నువ్వు చూడగలవు. వెళ్ళాలి కూడా. నువ్వు దాసుడు అయిపోయినట్టు ఉండాలంతే. అప్పుడు చెయ్యాలి. కానీ ముందే నీ ఆరంభ శూరత్వం, గంభీరత్వం చూపించుకో ఎవరికైనా. దీనుడిగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ప్రభువు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. అంతే. మెదలకుండా ఉన్నారు అంతే. దానియేలు మెదలకుండా ఉన్నాడు. చేయని వీళ్ళు ఎంతవరకు చేస్తారు, చేయి, వీళ్ళ సంగతి నేను చూస్తాను అనుకున్నాడు. ఎప్పుడు చేయాలి అప్పుడే చేయాలి. శక్తికి మించిన కార్యాలు నువ్వు చేయకు. దేవుని ప్రతి దానికి దేవుని అడుగు. ఇంకా తర్వాత చదువు. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణతను జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. అంతే, నేర్చుకున్నాడు. అంతే. దేవుడు ఏం చెప్తే
అది చేశారు. వీళ్ళకి అర్థమైపోయింది దేవుడు మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. ఏడవలేదు, బానిసలకు వెళ్ళిపోతాం, ఏడవలేదు, ఏం ఉపవాస ప్రార్థన చేయలేదు. ప్రభువా మమ్మల్ని ఆ ఎనిమీస్, ఆ యొక్క శత్రువులకు అప్పగించవద్దు ప్రభువా అని వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయలేదు. వీళ్ళకి అర్థమైంది దిస్ ఈజ్ ద టైమ్ టు కీప్ క్వైట్. ఈ సమయంలో మేము, ఇది ఏ సమయం ఇది, మేము నెమ్మదిగా నిశ్శబ్దంగా ఉండవలసిన సమయం ఇది. కంగారు పడిపోయి నాకు అది ఇంకా నువ్వు ఇవ్వలేదు, నాకు ఇంకెప్పుడు ఇస్తాను, మాకు ఇన్ని వారాలు అయిపోయినాయి ఉపవాసం ఉన్నాను, నాకేం చేయవేంటి, ఏడి ప్రార్థన. నిన్ను ఒకవేళ శత్రువులకు అప్పగిస్తాడేమో, వెళ్ళేదే కంగారు పడే ఉపవాస ప్రార్థన చేయకు, అక్కడ దేవుడిని వాడుకోపోతున్నాడు. నిశ్శబ్దంగా ఉండు, దేవుడు గొప్ప కార్యాలకు బయలుపరుస్తాడు. దేవుని ఆత్మ ద్వారా నీవు కొన్ని దర్శనాలు నువ్వు చూస్తావు. నెమ్మదిగా ఉండు, దేవుడు నీకు నెమ్మది ఇస్తాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనును. అది నీ మనసు ఎవరి మీద ఆధారపడాలి? నీ మీద, యెహోవా మీద ఆధారపడును. వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. పూర్ణ శాంతి నీకు ఇస్తాడు. కూర్చో, మెదకుండా కూర్చో, ఆయన సన్నిధిలో ఆనందంగా కూర్చో, ఆయన ప్రసన్నత మీదకు. అంతేగాని ఓ తైతక్కలాడుకో, నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, ఎందుకు జరగలేదు ఆయనకే తెలుసు. దానియేలు, షడ్రకు, మేషకులకి ఏ విధమైన పర్సనల్ అయ్యా అవసరం లేదు. వాళ్ళు మేము ప్రార్థన చేసేస్తాం, నువ్వు చేసేయి అంటే దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? అట్లా బొమ్మ అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నదాన్ని ఉపవాసం తోటి చేసేస్తే ఆయన చేసేయాలి అని అనుకోవడానికి ఏమన్నాడక, ఎవని మనసు నీ మీద ఆనుకొనును. వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. మామూలు శాంతి కాదంట. నీకే శాంతి ఇస్తాడు? పర్ఫెక్ట్ పీస్. హీ విల్ గివ్ యూ పర్ఫెక్ట్ పీస్. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంతే, విశ్వాసం. నెమ్మదిగా కంగారు పడుకో, అటు ఇటు గంతులేకు, అటు వెళ్ళి ఇటు వెళ్ళి బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి నో, మెదలకుండా ఉండు. ఏంటి ప్రభావ ఇదంతా అడుగు. దాంట్లో నీవు చేసుకున్న తప్పులే నీకు చూపిస్తాడు. లేకుంటే ఎందుకు ఇలా పెట్టాడో అది కూడా చూపిస్తాడు. ముందే నేనేం చెప్పానంటే 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, ఇవన్నీ కూడా దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. జాగ్రత్తగా వాక్యాన్ని ఆత్మతో ధ్యానించండి, ఆత్మతో ధ్యానించి. మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే బాగా తగ్గించుకోవాలి, హెచ్చిపోవద్దు, తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, మీ చెడు మార్గములను వదిలేసేయండి. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే పాప క్షమాపణ కావాలి. వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచు. వారి దేశాన్ని స్వస్థపరుస్తూ, ఆయనే స్వస్థపరుస్తూ, ఆయనే నీకు మార్గం చూపిస్తాడు. దేని విషయంలో కంగారు మాత్రం పడదు. యేసు ప్రతి సంఘంలోనూ నడుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నీవు సహనము కలిగి ఏం కావాలి మనకి? చెప్పండి, ఏం కావాలి మనకి? సహనము కలిగి నా నామము నిమిత్తము భారం వహించి అలయలేదని నేను ఎరుగుదును. అలిసిపోకు, నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. అది ఆయనతో ప్రేమ సంబంధం పెట్టుకుంది. ఇదేం పెట్టదు. ఆయనే చేస్తాడు. తగు టైంలో నేను చేస్తాను. మొదటి ప్రేమను వదిలేవు. యేసయ్య తిరుగుతున్నాడు.
అన్ని సంఘాల్లో తిరుగుతున్నాడు. నక్షత్రముల మధ్య ఆయన తిరుగుతున్నాడు. ఆఖరిగా 20వ కీర్తన చూద్దాం. 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొంతమంది గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి దేనిని బట్టి నువ్వు అతిశయించాలి? అందరు చెప్పండి, యెహోవా. అంతే, మనకేం అవసరం లేదు. కొందరైతే రథములను బట్టి, కొందరైతే గుర్రములను బట్టి అతిశయిస్తారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా అది ఉంటే చాలు, నెమ్మదిగా ఉండు, ఆయన కార్యాలు చేసి పెడతాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృప చొప్పున మాకు అనుగ్రహించిన మీటింగుల కొరకు నీకు వందనములు. ఆఖరి కూటం కూడా జరుగుటకు మీరు సహాయం చేసినారు. వీరి మనసు దేని మీద పెట్టకుండా, గుర్రాల మీద పెట్టకుండా, రథాల మీద పెట్టకుండా, దేని మీదో పెట్టకుండా నీ ప్రసన్నతను చూసేటువంటి భాగ్యం వీరికి దయచి, నీ సన్నిధి వీరితో ఉంచు, నెమ్మది తెచ్చు. ఎవరి మనసు నీ మీద ఆనుకొనును సంపూర్ణ శాంతి గల వారిగా నువ్వు చేయగలను కనుక నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధి వీరితో ఉంచి వీరిని బలపరచమని యేసు పరిశుద్ధ నామమునందు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.